రైట్. తాడిగాలి జయరామ్ గారితో మాట్లాడదాం ఒక్క నిమిషం. జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు, మీరు ఇందాక నుంచి వింటున్నారు. అసలు ఏమో ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు, తర్వాత ఏమో డిఎస్సి నోటిఫికేషన్ సరిపోదు, ఎగ్జామ్ పెట్టాలి కదా, అది ఇది అంటున్నారు. ఇప్పుడేమో అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదు, చాలా పారదర్శకంగా జరిగింది, విద్యార్థులు కూడా వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేస్తున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఏపీలో డిఎస్సిలో స్కామ్ అవకతవకలు జరిగాయా లేదా? దాన్ని సర్ప్రైజ్ చేస్తానికే, దాన్ని పాస్అవుట్ చేస్తానికే గ్రూప్ 1 స్కామ్ తెరపై తెచ్చారంటున్న వైఎస్ఆర్సీపీ మాటల్లో వాస్తవం ఎంత? మీరు చెప్పండి సార్. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం సాయి. నమస్తే సార్. ఇక్కడ మనము 2 అంశాలను గమనించాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలు మాట్లాడే విధానాలు, నెక్స్ట్ వచ్చేసి ప్రజలకు సంబంధించిన అంశాలు. ప్రజలకు సంబంధించిన అంశాల లోపల అంటే దీన్ని బైఫరికేట్ చేసి చూడటం అనేది బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ డిఎస్సి లోపల స్కామ్ జరిగింది అంటే గ్రూప్ 1 లోపల స్కామ్ జరిగింది అంటే ఇక్కడ ఒకదానికోటి కౌంటర్ చేయడమే అన్నప్పుడు దానికి ఎలాంటి ఒక ప్రణాళికబద్ధమైన కౌంటర్ అనేది ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజలకు సంబంధించిన అంశాలు వస్తాయి. ప్రజలకు సంబంధించిన అంశాల లోపల ఒక డిఎస్తో పాటు అనేక అంశాలు రాష్ట్రం లోపల కీలకంగా ఉన్నాయి. వాటిపైన ఎక్కడ చర్చ లేదు. వాటిపైన కనీసము ఇంత ఉలుకు పలుకు లేకుండా కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా ప్రతిపక్షాలు ప్రశ్నించాల్సిందే. అది లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు దాన్ని ప్రశ్నించాల్సిన విషయం కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఒకటి ఉన్న డెఫిషియన్సీ ఏంటంటే, ఒకటి వచ్చేసేమో విద్యా అంశాలు కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీలు వైద్యపరమైన అంశాలు కావచ్చు, లేదనుకుంటే ఆల్కహాల్, విపరీతమైన ఆల్కహాల్ ఇక్కడ సేల్స్ అవ్వటాలు కావచ్చు, దానికి ఎఫెక్టెడ్ యూత్ బలవటం కావచ్చు, ఈ ఇతర అంశాలు, రైతులకు సంబంధించిన సమస్యలు, మద్దతు ధరలు, ఇవన్నీ ఇలాంటి అంశాలన్నిటి వీటిపైన ఎక్కడ కూడా ఎలాంటి పోరాటాలు కానీ ఎలాంటిది అంశాలు కానీ తెర మీద తీసుకొచ్చిన దాఖలాలు ప్రతిపక్షానికి లేదు, పాలక పక్షానికి లేదు. సో ఇది అంశాలన్నిటినీ లేవనెత్తకుండా ఒక గ్రూప్ 1 అంశాన్ని మాత్రమే తెర మీదకి తీసుకురావటము, దానికి కౌంటర్గా పాలక పార్టీ వచ్చేసి డిఎస్సి అంశాన్ని పట్టుకురావటం, పాలక పార్టీ వచ్చేసి గ్రూప్ 1 తీసుకురావటం. అంటే దీనివల్ల ఈ రెండింటికి బేరోజు ఎవరు వేయాలండి? ఎవరు బేరోజు వేయాలి? ఇక్కడ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అనేది ప్రతిపక్ష పార్టీ వాదన, లేదు అంత సక్రమంగానే జరిగింది అనేది పాలక పార్టీ వాదన. ఈరోజు ప్రజలను తీసుకొచ్చేసి రోడ్డు మీద తీసుకొచ్చేసి పెట్టడం అనేది జరిగినట్టు అయితే, ఒకవేళ కనుక అదే నిజాలు అయితే, ఒకవేళ కనుక గ్రూప్ 1లో జరిగిన అంశాలు సంబంధించినవి, గ్రూప్ 1లో జరిగిన వాళ్ళకి నిజాయితీగానే ఉద్యోగాలు వచ్చినట్టు అయితే, డిఎస్సి సంబంధించిన లో ఎలక్ట్ అయిన వాళ్ళు ఎందుకు ఆ సమస్య మీద పరిష్కారం కోసము మీరు అన్నట్టుగా ఇతర ఏజెన్సీస్ ఎందుకు ఆశ్రయించకూడదు? ఆశ్రయించడం పోద్ది కదా. దీన్ని ఒక కౌంటర్ డిసిప్లేగా చూస్తున్నారు. లేదు ఇట్లా కాదు, ఇక్కడ డిఎస్సిలోనే కాదు గ్రూప్ 1లో కూడా అన్యాయం జరిగిందండి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఇది గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇక్కడ డిఎస్సి పరీక్ష లేదు క్వాలిఫై అయినలు అందరి నీతిగానే జరిగింది అనుకున్నప్పుడు మీ వైసీపీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంటుంది. లేదు డిఎస్సి లోపల ఇబ్బంది ఉన్నది అనుకున్నప్పుడు పాలక పార్టీ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంటుంది. ఇక్కడ గ్రూప్ 1 డిఎస్సీలు అనేటి వాటి మీద ఈ రెండే కీలకమైన విషయాలు కాదు కదా అనేది ప్రజలకు సంబంధించిన అంశాలు. ఎప్పుడు కూడా ఇక్కడ ఇరు పార్టీలు కావచ్చు, లేకపోతే పాలక ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, దీనికి ఎక్కడో దగ్గర ఒక కంక్లూజన్ అయితే ఇవ్వాలి. అది ఎందుకు ఇవ్వకూడదు? ఇంతకుముందు సైదా గారు చాలా క్లియర్గా చెప్పారు. వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళ వాయిస్ని లేదు మాకు కొంత ఇబ్బందిగా అనిపించిన అంశాల్లో మాట్లాడము, ఇబ్బంది కాని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, ప్రజల నుంచి కావాలి అనుకున్నాం. సో వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉండేసి డిఫరెంట్గా ఇది ఇబ్బంది, ఇక్కడ అన్యాయం జరిగింది, డిఎస్సి వాళ్ళకు ఇతరులకు అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు ఇంతకుముందు ఆశా గారు చెప్తున్నట్టుగా మొన్న బ్యూరోక్రాట్ చెప్పేసి ఒక అంశాన్ని లేవనెత్తేశారు. గోల్డ్ మెడల్ యాక్సెప్ట్ చేసిన దగ్గర సిల్వర్ మెడల్ దగ్గర పెట్టారు, సిల్వర్ మెడల్ వచ్చిన దగ్గర ఏదో సమ్ మిస్పాపరేట్గా ఫామ్ నింపారు అనే దాన్ని తీసుకొచ్చేసారు.
అది ఎంతవరకు సత్యమో అసత్యాలో దాన్ని ఎవరు నిర్ధారించాలి అనుకున్నప్పుడు ఒక ఏజెన్సీకి అప్పగించండి. ఇప్పుడు ఒకవేళ కనుక మీ 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 పాలక సభ్యులు ఎవరైతే చెప్తున్నారో సంబంధిత బ్యూరోక్రాట్స్ అవి చెప్పినని వాస్తవాలు అనుకున్నప్పుడు ఏజెన్సీస్ ఇవ్వడానికి కూడా అభ్యంతరాలు ఏమున్నాయి? అంటే దీన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఇది దీంతో అంటే ఫుల్ స్టాప్ పెట్టడము ప్రతిపక్ష పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా పాలక పార్టీ ఎక్కువ దగ్గర డెసిషన్ తీసుకోవాలి కదా. మరి పాలక పార్టీ ఎందుకు డెసిషన్ తీయలేకపోతుంది అన్నప్పుడు డిఫరెంట్గా అనుమానాలు వస్తుంటాయి. అంటే ఇక్కడ అన్ని అంశాల లోపల మీరు క్రోడీకరించేసి ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయా అనే దాన్ని ప్రెస్ మీట్ పెట్టింది ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు. దాంతో పాటు వచ్చేసి పాలకులు వచ్చేసి దీన్ని చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని చెప్పింది పాలకులు. దాంతో పాటు వచ్చేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని మీరు చెప్తున్నప్పుడు ఒక ఏజెన్సీకి అప్పగించడం లోపల ఇబ్బంది ఏమున్నది? అంటే దీన్ని ఇగోకు పోతున్నారా లేకపోతే సమస్యను పరిష్కరించుదామా? అంటే సమస్య పరిష్కారం అనేది జరగాలి కదా. అది ఎందుకు ఆ వైపున ఎందుకు ఆలోచించకూడదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉండదు, నాకు తెలిసి ఎలాంటి ఆన్సర్ ఉండదు. ఉంటుందని కూడా ఈ 2-3 రోజుల్లో ఉంటుందని కూడా నేను అనుకోను. దీన్ని ఇలానే కొనసాగింపుగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు మనము రెస్పాన్సిబుల్ జవాబుదారీతనం ఉన్నప్పుడు దాని వీళ్ళ కండక్ట్ చేసిన వ్యక్తులకు ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళతోనే కాదు, వాళ్ళు కాంపిటేటర్స్ కాదు, వాళ్ళు డిఫీటర్స్ కాదు. ఉద్యోగాలు వచ్చినాయి అన్నట్టుగానే పక్కన పెట్టేస్తే ఇక్కడ ఒక దగ్గర పులిస్టా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం ఆ చొరవ తీసుకొని దీన్ని ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ప్రతిపక్ష పార్టీ లోపల డెఫినెట్గా మీరు అనుకున్నట్టుగా మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అవి నిజాలే అయినట్టు ఉన్నట్టు అయితే చేసినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళొచ్చు సంబంధిత ఎవిడెన్స్ తోని, లేదా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు రోడ్డు మీదకి వచ్చేసి ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. ఇవన్నీ సోర్సెస్ ఉన్నాయి. మీరు మీ వాయిస్ అసెంబ్లీలో వినకపోతే, అసెంబ్లీలో కనుక దానికి వాళ్ళు వాల్యూ లేనట్టుగా బిహేవ్ చేస్తే ప్రజల దగ్గరికి పోవడానికి ఛాన్స్ ఉంది కదా, ప్రజల ముందు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. ప్రజలకు మనము ఈ అన్ని విషయాలను దీన్ని చెప్పడానికి మనకు మోర్ స్పేస్ ఉంది కదా, దాన్ని ఎందుకు మరి యూటిలైజ్ చేసుకోకూడదు అనేది ఒకవైపు వైసీపీ కూడా ఆలోచించాలి. అంటే ఇక్కడ మెయిన్ జరుగుతున్న అంశాలు వచ్చేసి ఈ గ్రూప్ 1 లేకపోతే డిఎస్సి నా విషయాన్ని పక్కన పెట్టేస్తే విద్యా వైద్యం కుంటుపడిపోయింది, ఆల్కహాల్ విపరీతంగా అమ్మకాలు అయినాయి. దగ్గరగా ఆల్కహాల్ అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇప్పుడు ఆల్కహాల్ అయితే ఆంధ్రప్రదేశ్ లోపల 1,00,000 కోట్లకు పైసలకు అమ్మకాలు. ఈ ఆల్కహాల్ ద్వారా ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది యువత, ఎంతమంది జీవితాలు అగమ్య గోచరంగా మారిపోయినాయి, ఆగమైపోయినాయో దాని గురించి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎందుకు నిలదీయకూడదు? ఎందుకు దీనిపైన వెనుకం చేస్తున్నట్టు? ఇది డిఫరెంట్గా ప్రజలకు కావాల్సిన అంశమే కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి రైతులు కీలకమైన అంశాలు. నిమిషం అండి జయరామ్ గారు ఒక్క నిమిషం.